విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అగ్రనేత రాహుల్ ఆదేశాలతోనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇవే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించారు. పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి. క్రమశిక్షణ